నాకు ఇయ్యాలంటే ఒక సొంత ఇల్లు కూడా లేదు. కొంచెం ఆలోచించి చెప్పండి సార్. నేను కరెక్టే చెప్తా. సొంత ఇల్లు లేదన్నారు, నాకు ఇప్పటిదాకా సొంత ఇల్లు లేదు అంటున్నాను. నేను గుర్తుపెట్టుకుంటా సార్ దీన్ని. గుర్తు బరాబర్ పెట్టుకోవాలి. ఓకే నా సొంత ఇల్లు నేను కట్టుకోవాలి అని చెప్పని 5 సంవత్సరాల నుంచి ట్రై చేస్తాను. ఓకే. నా రిటైర్మెంట్ ఏజ్ కూడా మన ఏప్రిల్కి అయిపోయింది. యాక్చువల్ గా మన సీఎం గారు 3 సంవత్సరాలు డిపార్ట్మెంట్ లో ఇటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. మిమ్మల్ని చూస్తే నాకు పరేషాన్ అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఒక కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ చేస్తున్న వ్యక్తులు ఈ రోజు హైదరాబాద్ లలో విల్లాలు కొంటుంటే మీరు ఎస్పీగా ఉండి ఇల్లు లేదంటున్నారు. అదే కాదు లిజన్, మొన్న 23 ఏప్రిల్ కు నా రిటైర్మెంట్ ఏజ్ అయిపోయింది. ఏప్రిల్ కు నా రిటైర్మెంట్ ఏజ్ అయిపోయింది వాస్తవంగా. సీఎం గారు ఏదైతే రిటైర్మెంట్ ఏజ్ ఎక్స్టెన్షన్ 3 years పెంచినరో ఇప్పుడు నేను దాంట్లో ఉన్నా. ఓకే, ఈ 23 ఏప్రిల్ కు నా రిటైర్మెంట్ నిజంగా కనుక ఈ 3 ఏళ్ళు పెంచి ఉండకపోతే ఇప్పుడు నేను రిటైర్డ్ ఆఫీసర్. పెంచి ఉండకపోతే నేను నాగరాజు ఎస్పీ బ్రాకెట్ లో రిటైర్డ్. మీరు ఓపెన్ అయితలేరు సార్ ఇంటర్వ్యూలో. అన్ని నిర్మోమాటంగా మాట్లాడుతా అంటున్నారు కానీ ఓపెన్ అయితలేరు. నిజాలు చెప్పండి సార్. ఎన్ని కోట్లు సంపాదించారు సార్ ఇప్పటి? నేను అదే చెప్తున్నా. ఓకే, నేను చెప్పేది అది. మీరు మీడియా వాళ్ళు కదా, ఓకే, నేను చెప్తుంది అది కదా. 1985 అంటే మా నోటిఫికేషన్ కూడా రాలేదు ఇంకా. అప్పుడు మా పేరెంట్స్ కొంత నా అమౌంట్ పెట్టి నేను కొనుక్కున్న ప్లాట్ లో 85 ఇల్లు కట్టడం మొదలుపెట్టి ఇవాళకి 5వ సంవత్సరం. ఇండిపెండెంట్ హౌస్ కట్టడం మొదలుపెట్టి ఇవాళకి 5వ సంవత్సరం. మేము ఇంకా 2011లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో లోన్ తీసుకొనుకున్న ఫ్లాట్ లోనే ఉన్నాం. 5 years అయితే సొంత ఇల్లు లేదంటున్నారు. ఈ ఇంటర్వ్యూకి మీరు ఎట్లా వచ్చారు సార్? ఏ వెహికల్ వచ్చారు మీరు? మా ఫ్రెండ్ వెహికల్ వచ్చి. ఫ్రెండ్ వెహికల్? మీ వెహికల్? నా వెహికల్ ఇంటికాడ ఉన్నది. ఓకే, వెహికల్ ఉన్నది. అసలు మీరు చెప్తుంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది సార్. డిపార్ట్మెంట్ లో ఇంత హానెస్ట్ పర్సన్స్ కూడా ఉంటారా అని చెప్పి అంటే అనిపిస్తుంది. నేను కాదు ఇంకా హానెస్ట్. మీరు ఇంకా లోపలికి పోయి చూడలేదు పోలీసులా. మీరు బయట కనపడ్డే మాట్లాడారు ఇప్పటిదాకా. ఈవెన్ నేనన్నా ఇప్పుడు ఫ్రెండ్ వెహికల్ వచ్చినా అని చెప్పిన అది కూడా ఎక్కరు. మీరు పోయి చూడండి. నాకు తెలిసిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ గురించి నేను విన్నా. ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ అయిండు అంటే ఆల్మోస్ట్ ఒక మంచి పొజిషన్ వరకు, చీఫ్ సెక్రటరీ వరకు, ఆ ర్యాంక్ వరకు వెళ్తారు. చీఫ్ సెక్రటరీ అందరు కారు కాబట్టి ఒకళ్ళు అవుతారు కాబట్టి ఆ లెవెల్కి ఉంటారు అందరు. ఆయన ఇంట్లోంచి బయటికి వెళ్తే ఆటో ఎక్కిపోతాడు మార్కెట్కు. అంటే నేను ఏమంటున్నా అంటే మనం వెళ్ళి చూడాలి, లోపలికి వెళ్ళి మనకు తెలుసుకుంటే. నేను ఒక రిటైర్డ్ డీజీ ఇల్లు చూసిన. నేను మీ ఇంట్లో కూడా అంతకన్నా మంచి ఫర్నిచర్ ఉంటుండదు. ఆయన ఇంట్లో ఫర్నిచర్ గురించి చెప్తున్నాను నేను. రిటైర్డ్ డీజీ, ఓకే, ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక స్టేట్ కు డీజీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డీజీ. ఆయన ఇంట్లో ఫర్నిచర్ చూస్తే మీ ఇంట్లో కూడా మంచి ఫర్నిచర్ ఉంటుంది ఆయన ఇంట్లో కన్నా కూడా. అంటే ఇటువంటి వ్యక్తుల్ని చూసినప్పుడల్లా మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న డిపార్ట్మెంట్ అనకండి, ఎప్పుడు ఎంతసేపు పోలీస్ అనకండి. అంటే నేను కూర్చున్నా కాబట్టి మీరు అది అంటుండొచ్చు. నేనేమంటా అంటే మనకు అట్లాంటి వాళ్ళు కూడా ఈ సొసైటీలో దొరుకుతారు. ఒక జేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు మనకు సొసైటీలో దొరుకుతారు. కానీ మనం చూడలేము. ఎందుకు చూడలేమంటే ఇది ఎక్కువ పొగ కమ్మేస్తుంది. ఈ పొగ వెనక ఎక్కడో ఉంటారు వాళ్ళు. ఆ పొగని చీల్చుకొని వెలుతురు తీసుకొని పోతే అప్పుడు వాళ్ళు కనబడతారు మనకు. అర్థమైంది? అదనమాట సార్. ఇన్నేళ్ల మీ సర్వీస్ లో మీకు అత్యంతంగా పెద్ద ఇబ్బందికరమైన కేసులు ఏమైనా మీ దగ్గరకు వచ్చినాయా సార్? పెద్ద పెద్ద నాయకుల హస్తంలో కూడిన కేసులు, లేదంటే మీరు దాన్ని ఏ రకంగా పరిష్కరించడానికి ముందుకెళ్ళి? లేదండి, అట్లాంటి పరిస్థితి అయితే నాకు ఎప్పుడు రాలేదు. అంటే ఎస్ఐగా, సిఐగా, డిఎస్పీగా నేను లా అండ్ ఆర్డర్లో చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా నా మీద ప్రెషర్ ఉన్నది, నేను కంపల్సరీ వీళ్ళ మాట వినాలే, వినకపోతే నాకు ఇబ్బందులు అవుతాయి అని నా ఆఫీసర్స్ సైడ్ నుంచి కానీ, పొలిటీషియన్ సైడ్ కానీ, లేదా ప్రభుత్వంలో ఉండే పెద్దల వైపు నుంచి కానీ నాకు ఎప్పుడు రాలేదు, నాకు ఎవరు చెప్పలేదు. ఎందుకు సార్ పోలీస్ డిపార్ట్మెంట్లో సిన్సియర్గా ఉన్న వ్యక్తులను వేరే సెక్టార్లోకి ఎందుకు మారుస్తూ ఉంటారు? ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఏకే ఖాన్ గారు కావచ్చు, లేదంటే మన అకున్ సబర్వాల్ గారు కావచ్చు, లేదంటే మన ఆర్టీసీ చైర్మన్ గారు కావచ్చు, సివి సజ్జనార్ గారు, వీళ్ళంతా ఎందుకు వేరే డిపార్ట్మెంట్కి మార్చాల్సి వస్తుంది సార్? సర్టెన్ అవన్నీ పోస్టులు, అవి మార్చడం కాదు, అవన్నీ పోస్టులు, వాళ్ళకు ఉండే పోస్టులు అవి అన్నీ చేయాల్సింది. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తప్పించి వేరే డిపార్ట్మెంట్కి ఎండీగా ఇవ్వడం అంటే కొంచెం ఇబ్బందికరమే కదా సార్. ఆర్టీసీ చైర్మన్ ఎండీగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ చేయాలి. అది ఇప్పుడున్న సజ్జనార్ సారే కాదు, ఇంతకుముందు పూర్ణచంద్రరావు సార్ చేసినారు, అంతకుముందు ఆంజనేయ రెడ్డి గారు చేసినారు, ఇట్లా చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు చేస్తారు. అది పోస్ట్. అది దాంట్లో ఒక ఐపీఎస్ ఆఫీసర్కి పోస్టింగ్ ఇవ్వాలి. చిన్నప్పుడు మీకు అట్లా అనిపిస్తుంది. కానీ వీళ్ళు ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కి పూర్తిగా సూటబుల్ అయినప్పుడు ఎందుకు వేరే డిపార్ట్మెంట్ మార్చాల్సి వస్తుంది? ఇట్స్ అ రైట్ క్వశ్చన్ సార్. అంటే ఈ కెపాసిటీని మనం ఇంకో డిపార్ట్మెంట్లో కూడా వాడాలి కదా. అందులో ఉండరా సార్ హానెస్ట్ వాళ్ళు? అట్లా కాదు. ఆర్టీసీలో ఉన్న వాళ్ళని ఎండీగా పెట్టలేము కదా. ఆర్టీసీలో రిక్రూట్ అయిన వాళ్ళని ఎండీగా పెట్టలేము. ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఎండీగా పెట్టాలి. అప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ ఎక్కడ ఉంటాడు? పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటారు కదా. ఇప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ సర్వీసెస్ని అక్కడ పెట్టడం వల్ల అక్కడ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, అక్కడ ఇబ్బందులు కొన్ని తొలగించగలుగుతాడు. కొంతమంది కొన్ని కెపాసిటీస్ ఉంటాయి, వాళ్ళు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతారు.
వాళ్ళు డెవలప్మెంట్ చేయగలుగుతారు, కొంతమంది వెల్ఫేర్ చూడగలుగుతారు, కొంతమంది కొన్ని కెపాసిటీస్ ఉంటాయి. భగవంతుడి వచ్చిన పవర్స్ అన్నీ కూడా దాన్ని ఐడెంటిఫై చేసిన ఆఫీసర్స్ కానీ ప్రభుత్వం కానీ ఏం చేస్తుందంటే వీళ్ళు ఇక్కడ కన్నా ఇక్కడైతే ఇష్యూ పెద్దగా ఉన్నది అని చెప్పి తీసుకువెళ్ళలేదు సార్. ఈవెన్ మా ఎస్ఐసిఎస్లో కూడా జరుగుతుంది ఇది. డిఎస్పీ స్థాయి వరకు ఎస్ఐసిఏలలో కూడా మా ఎస్పీలు కానీ డిఐజీలు కానీ కూర్చొని మాట్లాడుకున్నప్పుడు అక్కడ ఆ ప్రాబ్లం ఉన్నది, దీన్ని ఏం చేద్దామని అనుకున్నప్పుడు సార్ వీడిని అక్కడ పంపిద్దాం సార్ అంటారు. దట్ ఈస్ నాట్ పనిష్మెంట్, దట్ ఈస్ ఆయనకి ఉన్న గుర్తింపు అది. ఆ ప్రాబ్లం ఇతనైతేనే సాల్వ్ చేయగలుగుతాడని చెప్పి వీళ్ళు అనుకున్నారు కాబట్టి అక్కడ ఇతను పంపిస్తారు. ఈవెన్ బందోబస్తులలో కూడా చూడండి మీరు, మాబ్ ఆపరేషన్స్ కానీ లేదా కమ్యూనల్ బందోబస్తుస్ కానీ, అంటే ఇప్పుడు మన దగ్గర కమ్యూనల్ లేవు కానీ చెప్తున్నా, ఒకప్పుడు లేదు ఇంకేదైనా కానీ ఉన్నప్పుడు వీళ్ళు ఆలోచించి ఈ కెపాసిటీ ఎవరికి ఉన్నది, ఇది ఎవరు హ్యాండిల్ చేయగలుగుతారు, ఈ సిచ్యువేషన్ని ఎవరు ట్యాకిల్ చేయగలుగుతారు, ఈ ప్రాబ్లమ్ని ఎవరు సాల్వ్ చేయగలుగుతారని చెప్పి ఆలోచించి పంపించడం గుర్తింపు కాకపోతే ఏంది మరి? అఫ్కోర్స్ అతనికి నచ్చకపోవచ్చు, ఇబ్బంది కలగవచ్చు, మీరు అనుకుంటున్నట్టు అరే ఉన్న పోస్టింగ్ పీకి ఆడ పంపించారని మీరు అనుకోవచ్చు, కానీ అది గుర్తింపు. కాబట్టి ఏది కూడా పనికిరాని పోస్టింగ్ అంటూ ఏది ఉండదు. నువ్వు చేయగలిగితే ఎక్కడన్నా పని ఉంటుంది, నువ్వు ఏమన్నా చేయొచ్చు. కాబట్టి ఇది పనికొచ్చే పోస్టింగు, ఇది పనికిరాని పోస్టింగు ఉండదు. ఇప్పుడు కొంతమందికి టీచింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు ఎటు పోరు, అకాడమీకి పోతారు, అడిగిపోతారు మరి నేను అకాడమీకి పోయి ఉంటా సార్ కొన్నాళ్ళు అని చెప్పని. పోలీస్ ఆఫీసరే మరి అకాడమీ కూడా చూడాలి కదా, మరి అక్కడ కూడా ఐపీఎస్ ఆఫీసర్ ఉంటారు, గ్రూప్ 1 ఆఫీసర్స్ ఉంటారు, అన్ని ర్యాంకులు అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఉంటారు. మరి అందరు ఇక్కడే లా అండ్ ఆర్డర్ ఉంటాయి, అయ్యేవాడు చూడాలి మరి. సార్ మీరు ఇందాక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను మహబాద్లో చిన్నపిల్లలతోటి కూడా నేను కలిసి నేను నా డ్యూటీ సందర్భాల్లో కూడా నేను స్థానిక ప్రజలతో బాగా కలిసిమెలిసి ఉంటానని అన్నారు కదా, ఎందుకు ఒక పోలీస్ ఆఫీసర్ అంటే తన కర్తవ్యాలను మాత్రమే చూసుకొని ఆఫీస్కి వెళ్లకుండా ఎప్పుడు కలిసిన ప్రజలతో మాట్లాడడం, వాళ్ళ సమస్యల్ని మీ సమస్యలుగా భావించి దాన్ని పరిష్కరించే మార్గం మీరు వెతుక్కోవడం, ఇదంతా ఎందుకు సార్? మీకు ఆ ఆలోచన ఎందుకు వస్తుంది? అంటే నాకు బహుబాధలనే కాదు, నాకెందుకు అది మంచిగా అనిపిస్తుంది, నాకు అది అలవాటు. నేను ఎక్కడ చేసినా కూడా ఉద్యోగము నాకు అలవాటు అది. అంటే మీకున్న ప్రొఫెషన్లో ఉన్న స్ట్రెస్నే తట్టుకోలేక ఇబ్బంది పడే వ్యక్తులు ఉన్న ఈ పరిస్థితులలో మీరు వాటన్నిటిని అధిగమించి ప్రజలతో కూడా మమేకమై మాట్లాడడం, వాళ్ళకి టైం కేటాయించడం అంటే కొంత క్లిష్టమైన అంశం అనుకోవచ్చు కదా. ఎంత రిలాక్స్ అవుతాం తెలుసా అక్కడ, ఎంత రిలాక్స్ అవుతాం తెలుసా. ఇప్పుడు ఇదంతా ఒక రకమైన ఉద్యోగం. ఇక్కడ సెక్షన్లు, క్రైములు, కేసులు, కోర్టులు ఇవన్నీ ఉంటాయి. ఒక్కసారి ఒక హాస్టల్కి వెళ్ళండి, ఇప్పుడు కస్తూర్బా హాస్టల్ ఉంది మన దగ్గర, బాలికల, లేకుంటే ఒక అనాథాశ్రమం ఉన్నది మా దగ్గర ఒకటి, అట్లనే ఏదైనా స్కూలు, ఏదైనా హాస్టల్, ఆశ్రమ పాఠశాల, మీరు అక్కడికి వెళ్ళి ఒక గంట సేపు పిల్లలతో మాట్లాడండి. అసలు వాళ్ళ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంటుంది తెలుసా మీకు? వాళ్ళకి ఎన్ని ఐడియాలు ఉంటాయి తెలుసా? ఈ సొసైటీ మీద కానీ ఇంకో దాని మీద వాళ్ళు ఎన్ని సొల్యూషన్స్ చెప్తారు తెలుసా? మీరు అట్లా ఒక గంట 2 గంటలు వాళ్ళతో గడిపితే అసలు మనకు రిలాక్స్ అవ్వటం కాదు, మనకి ఎనర్జీ కూడా వస్తుంది అన్నట్టు. ఉన్న స్ట్రెస్ పోతుంది అంట. ఉన్న స్ట్రెస్ ఎప్పుడో పోతుంది, అది మనం ఆ గేట్లకి ఎంటర్ కాగానే పోతుంది ఆ పిల్లల అల్లరికి. అది కాకుండా మనకు ఎనర్జీ వస్తుంది. ఇదేంటంటే నాకు మొదటి నుంచి కూడా అది అట్లా అలవాటు అయిపోయింది. ఎక్కడ పోయినా కూడా పిల్లలతో మాట్లాడటము, వాళ్ళకి ఏదో చెప్పాలని చూడటము, వాళ్ళు చెప్పినవి వినటము, ఇక అట్లా నాకు మొదటి నుంచి అలవాటు అయిపోయింది. అందుకే ఎక్కడ పోస్టింగ్ ఉన్నా కూడా ఫస్ట్ స్కూల్లో ఎత్తుకుంటా నేను. నాకు ఎక్కువ ఫ్రెండ్స్ కూడా మీడియా పీపుల్, తర్వాత టీచర్సే నాకు ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటారు, వేరేలతో తక్కువ ఫ్రెండ్షిప్ ఉంటుంది నాకు. రైట్ సార్, మీరు ఇంత సమయం మనం తీసుకున్న ఇంటర్వ్యూలో దాదాపు మాక్సిమం అన్ని నిజాలు మాట్లాడడానికే ట్రై చేసినారు. ఇకపై నేను అడిగే ప్రశ్నలు కూడా నిజాలే చెప్తారని మేము ఆశిస్తున్నాం సార్. ఎస్పీ నాగరాజ్ సారు ఎప్పుడు రాజకీయాల్లోకి రాబోతున్నాడు, ఎప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారంటే ఏం చెప్తారు మీరు? భగవంతుడు కరుణిస్తే ఇప్పుడే రావచ్చు, లేకపోతే రాకపోవచ్చు. ఇక్కడ మళ్ళీ మీరు డైలమాలో వేసారు సార్, ఎందుకు క్రియాశీలక రాజకీయాల్లో రావాలి, ఎప్పుడు వస్తున్నారు అని మీరు అడిగినారు కాబట్టి మరి అది గాడ్ బ్లెస్ ఉండాలి కదా. మనకి ఎన్నో ఆశలు ఉంటాయి, ఎన్నో కోరికలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. అట్లా మనం ఎంతో కృషి చేస్తాం కూడా, కానీ అవి నెరవేరాలి అంటే కొద్దిగా అదృష్టం కూడా ఉండాలి. అంటే నేను భగవంతుని నమ్ముతా కాబట్టి ఆ భగవంతుని ఆశీర్వాదం, కృప కూడా ఉండాలి. అంటే మేమేమంటామంటే ఆకాశం అంత కృషి చేసిన, అనంతమైన అర్హత నీకున్నా, ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. ఈ ఆవగింజంత అదృష్టం లేదనుకోండి, ఇది మొత్తం కొలాప్స్. మీకు గుర్తింపు ఉండదు, ఎవరు పట్టించుకోరు, మీకు ఏమీ ఉండవు. మీ కోరికలు, ఆశలు, ఆశయాలన్నీ కూడా అట్లుండిపోతాయి. ఎక్కడో ఒక దగ్గర టక్కన ఒక టైం వస్తుంది, క్లిక్ అవుతుంది, ఆ స్పార్క్ తగులుతుంది. ఈసారి మీకు ఆ అదృష్టం వస్తుంది అనుకుంటున్నారా? ప్రయత్నం అయితే ఉన్నది.